బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉందంటారా? చూడండి, రాహుల్ గాంధీ యొక్క నాయకత్వం వర్ధిల్లాలి, తెలంగాణ రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వం వర్ధిల్లాలి. ఇప్పుడు పార్లమెంట్లో ఈ డెమోక్రసీని ఇది బ్లాక్ మచ్చ ఏంటంటే 2001లో పార్లమెంట్ మీద అటాక్ చేశారు. సో అటాక్ చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఉంది, అది అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్. సో వాళ్ళకు ఒక శిక్ష జరిగింది. దే హ్యావ్ హ్యాంగ్డ్ ఇన్ ద కోర్ట్ రూల్స్ ప్రకారంగా, పెనల్ కోడ్ ప్రకారంగా వాళ్ళకు హ్యాంగ్ జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు అదే రోజు 2001లో ఎలా జరిగిందో పార్లమెంట్ మీద అటాక్, అప్పటికంటే ఇప్పుడు సంఖ్య ఎక్కువ ఉంది. మన ఇండియా కూటమి ఉంది, ప్లస్ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ సమయంలో మన ఈ దేశ డెమోక్రసీ మీద అటాక్ చేసే ప్రయత్నం చేసిండ్రు. సో అది సాజిష్ ఎవరిది? భారతీయ జనతా పార్టీది. సో ఎప్పుడైతే 5 మంది కానీ 3 మంది కానీ ఈ పార్లమెంట్ మీద అటాక్ చేయడానికి లోపల వచ్చారో, సో ఆ సమయంలో మన స్పీకర్ బిర్లా గారు మరియు స్పీకర్ ధన్గార్ గారు, స్పీకర్ థర్డ్ వన్ మ్యాన్, దే ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ అటాకింగ్ ఆఫ్ ద పార్లమెంట్. సో పార్లమెంట్లో రావడానికి ఎన్ని స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉన్నాయి. సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఈ భారతీయ జనతా పార్టీ యొక్క సాజిష్ వల్ల ఇట్ ఈజ్ వాళ్ళు లోపల రావడానికి ఛాన్స్ దొరికింది. అంటే ఇట్ ఈస్ ద సిగ్నల్ ఆఫ్ అమిత్ షా, ఇట్ ఈస్ ద సిగ్నల్ ఆఫ్ దట్ ఇండికేటెడ్ ద హోమ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. Then only they have entered in the gallery. From gallery to have came into the parliament. So ఒకవేళ వాళ్ళు స్మోక్ క్యాన్ తీసుకొచ్చారు షూస్ లోపల పెట్టుకుని, ఇంకా ఏం తీసుకొచ్చారు? మన 543 పార్లమెంటేరియన్కి ఏమీ తెలియదు. అంటే ఏంటిది ఇది? వెదర్ ఇట్ ఈస్ అ డెమోక్రసీ ఆర్ అమిత్ షాస్ హౌస్ ఆర్ ప్రైమ్ మినిస్టర్స్ హౌస్ యా స్పీకర్స్ హౌస్. సో లోపల రావడానికి కారణం ఏంటిది? సో దానికి ఎంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. హూ హ్యాస్ గివెన్ ద పాస్ టు దెమ్. సో వారికి పాస్ ఇచ్చింది ఎవరు? ఏ పార్లమెంటేరియన్, ఏ మైసూర్ పార్లమెంటేరియన్? ద పాస్ హ్యాస్ ఇష్యూడ్ ద భారతీయ జనతా పార్టీ పార్లమెంటేరియన్. సో మీన్స్ that the plan is belongs to the Bharatiya Janata Party. సో ఆ విషయం గురించి పార్లమెంట్లో ఇండియా కూటమి వాళ్ళు సవాల్ చేసిన తర్వాత వాళ్ళకు 146 పార్లమెంట్ని సస్పెండ్ చేసి బయటికి చేశారు. సో వై దే సస్పెండ్ 146 పార్లమెంటేరియన్స్? దానికి ఒక మీనింగ్ ఉంది. దేశ ప్రధానమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు, దీస్ ఆర్ ద థింగ్స్ యాక్టింగ్ ఇన్ ద పార్లమెంట్, యాక్టింగ్ ఇన్ ఇండియా. దే ఆర్ నాట్ ఏబుల్ టు రూల్ ద ఇండియా. ఇప్పటివరకు మనం చూస్తూ ఉన్నాం పార్లమెంట్లో డిస్మిస్ చేసే అర్థం ఏంటిది అంటే విచ్ ఇండియన్ పెనల్ కోడ్ యు ఆర్ గోయింగ్ టు డెలీట్. సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దాట్? ఏ ఇండియన్ పెనల్ కోడ్ని మీరు డెలీట్ చేయగలుగుతున్నారు? ఎందుకు? వై ఆర్ డెలీటింగ్ దట్ ఇండియన్ పెనల్ కోడ్? వాట్ ఈస్ ద ఇండియన్ డెమోక్రసీ? వాట్ ఈస్ ద ఇండియన్ డెమోక్రసీ? వాట్ ఈస్ ద ఇండియన్ పెనల్ కోడ్? వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? సో దాంట్లో ఏమో మీకు డెఫిషియన్సీ కనపడ్డది భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్కి. సో వై ద చేంజింగ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? సో మరి నాగరిక సురక్ష అని వాట్ యు ఆర్ బ్రింగింగ్ ద పెనల్ కోడ్స్, యు ఆర్ యాడింగ్ ద పెనల్ కోడ్స్. మీరు సురక్ష చేయగలిగే మీకు కెపాసిటీ ఉందా? భారతీయ జనతా పార్టీ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జుమ్లాబాద్ ప్రధానమంత్రికి కెపాసిటీ లేదు. ఈ నాగరిక మీద సురక్ష చేసే కెపాసిటీ లేదు. ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ ఇన్ ద జమ్మూ కాశ్మీర్
49 + 100 సురక్షా కర్మీ వాళ్ళు అర్ధరాత్రి 12 o'clock వచ్చి ఫైర్ చేసి వాళ్ళకి చంపేశారు. తర్వాత ఇంకోటి బస్సులో క్రాస్ చేస్తుంటే ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్ టు అనదర్ ప్లేస్లో 49 సురక్షా కర్మీని ఆర్మీ బిఎస్ఎఫ్ సిఆర్ఎస్ఎఫ్ వాళ్ళని చంపేసిండ్రు. సో వాట్ ఈస్ దిస్ సాజిష్ ఆఫ్ ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్ governor has explained, he has insulted the Prime Minister of India, he has insulted the Home Minister of India. It is very shameful to the Bharatiya Janata Party and RSS. ఒక నిమిషం, అంటే మీరు నాగరిక సురక్ష అని పెనల్ కోడ్లో మీరు యాడ్ చేస్తున్నారు, కాన్స్టిట్యూషన్లో యాడ్ చేస్తున్నారు. మరి దాని అర్థం ఏంటిది? ఇప్పుడు ఇండియాలో నివసించే వాళ్ళను నీ అమ్మ యొక్క ఐడెంటిటీ కార్డు చూపించు, తర్వాత మీ నాన్న యొక్క ఐడెంటిటీ కార్డు చూపించు, హూ ఆర్ బిలాంగ్స్ టు యూ షోట్ యువర్ ఫాదర్ అండ్ 4 fathers ఐడి కార్డ్. సో ఇస్ ఇట్ ఎ నాగరిక సురక్ష? సో దేశ ప్రధానమంత్రిని మరి హోమ్ మినిస్టర్ని వీఆర్ క్వశ్చనింగ్. దిస్ ఇస్ ద నాగరిక సురక్ష వాట్ యు ఆర్ బ్రింగింగ్ ఇన్ ద డిస్మిస్ చేసిన తర్వాత మీరు ఏదైతే కానూన్ మీరు అమల్లో తెస్తున్నారు, వెదర్ ఇట్ ఈస్ ద కరెక్ట్? మీరు ఇండియాలో నివసించే వాళ్ళను మైనారిటీస్ వాళ్లకు మీరు ఎంతో ఇబ్బంది చేశారు. షాహీన్ బాగ్లో ఎన్నో రోజులు స్ట్రైక్ చేశారు వాళ్ళు. కోవిడ్-19 పీరియడ్ వచ్చిన తర్వాత దే హ్యావ్ ఫినిష్ దేర్ స్ట్రైక్. కానీ చెప్పే మాట ఏంటంటే దేశ జనాలకు 140 crores పీపుల్స్ని మీరు ఈ విషయంలో వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ ద 146 మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ని సస్పెండ్ ఎందుకు చేశారు? దీన్ని మీరు జవాబు ఇవ్వాలి. ఒక్క మాట దేశ ప్రధానమంత్రి గారిని ఒక మాట వీఆర్ గోయింగ్ టు రిమెంబర్, వీఆర్ తెలియజేస్తున్నాము